ఈరోజు పార్లమెంటు లేదా మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ నియోజకవర్గం, మద్దూరు పట్టణం, అట్లనే దూల్మిట్ట, బైరాన్పల్లి, చెర్యాల పట్టణంలో ప్రచార యాత్ర జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా మోడీ దేశంలో ఉండాలి, భువనగిరిలో బోరా ఉండాలి. ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బోరు. ఎందుకంటే ఈరోజు మోడీ గారు భారతదేశానికి ఒక ఆత్మగౌరవం, ఆత్మనిర్భరత, ఆర్థిక సుస్థిరత, శాంతి భద్రత మోడీ గారు తేవడం జరిగింది. అదేవిధంగా నేను గతంలో ఎంపీ ఉన్నప్పుడు 9,000 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఎయిమ్స్, నవరత్నాలు మన భువనగిరికి ఏ ఎంపీ చేయలేదు. ఏ పార్లమెంట్ ఎన్నికలో సభలో కూడా పార్లమెంట్లో కూడా ఇంత అభివృద్ధి కాలే. ఎయిమ్స్ తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చాను, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చాను, మాతా శిశు హాస్పిటల్ జనగాంలో తెచ్చాను, చర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను, కులవృత్తుల భవన్ తెచ్చాను, దండుమల్కాపూర్లో 400 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను, కొంగర్ కలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ తెచ్చాను. ఇవి చాలా పెద్దవి, ఇంకా చిన్నవి చాలా చేశారు. అందుకొరకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ ఢిల్లీ లేదు, గల్లీ లేదు. వేసి ప్రతి ఓటు వృధా అవుతుంది, కాంగ్రెస్కు లాభం అవుతుంది. దయచేసి కారు గుర్తును మర్చిపోండి ఈ ఎన్నికల్లో. అదేవిధంగా కాంగ్రెస్ వచ్చాయి, కష్టాలు వచ్చాయి. రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రానికి నష్టం చేసినట్టు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర పథకాలే అమలు చేయడానికి డబ్బులు లేవు, దుడ్లు లేవు. ఈరోజు 2-3 సీట్లు కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రానికి నష్టం, కానీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. దయచేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను దూరం పెట్టండి. కాంగ్రెస్కు ఓటు రాష్ట్రానికి చేటు. అదేవిధంగా ఈరోజు మోడీ గారు అబ్కీ బార్ 400 పార్ 400 సీట్ల మెజార్టీతోని మరోసారి మూడోసారి అత్యధిక మెజార్టీతోని ప్రధానమంత్రి కాబోతున్నారు. మీరు అధిక ఎంపీలు గెలిపియండి. బూర నరసయ్య గౌడ్ గత రిపోర్ట్ కార్డు మీకు తెలుసు. అత్యధిక ఎంపీలు గెలిపియండి. 100% ఈసారి గతంలో 9,000 కోట్ల బడ్జెట్తోని అభివృద్ధి చేశాను. ఈసారి కనీసం 20,000 కోట్లతోని అభివృద్ధి పనులు చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బూర నరసయ్య గౌడ్ వ్యాపారాలు లేవు, కాంట్రాక్టులు లేవు, బిజినెస్ లేవు, నిస్వార్థంగా 24 అవర్స్ ఆన్ డ్యూటీ. అందుకొరకు కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.